ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి వృశ్చిక రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వీరికి చతుర్థంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మార్చి 2వ తారీఖున విడనాడబడుతోంది. శుక్ర భగవానుడు ఆయన ఉచ్చస్థితి అయినటువంటి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు, శనితో కలిసి ఉంటున్నాడు ఆయన. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాహువుతో కలిసి, బుధుడితో అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి, ముఖ్యంగా రవి కర్మస్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి చతుర్థంలో ఉండటం, ఇది కొంత దోషభూయుక్తమైనటువంటి కాలాన్ని తెలియజేస్తోంది. పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు, అట్లాగే ఉచ్చస్థితిని పొందినటువంటి శుక్ర భగవానుడు వలన
భార్యాపరమైనటువంటి విశేషమైనటువంటి ధనలాభము కలుగుతుంది. కొంతమందికి వివాహం వలన కూడా, వివాహం అయిన తర్వాత ఈ మాసంలో ఒకవేళ వివాహం అయితే అనుకోకుండా విదేశీయాన ప్రయాణం కావచ్చు, పెట్టిన పెట్టుబడుల్లో విపరీతమైనటువంటి లాభాలు కలగచ్చు. అట్లాగే ఏదైనా సరే కుటుంబ పరంగా కావచ్చు, వీరు చదువుకున్న విద్యాపరంగా కావచ్చు, వీరికి ఉన్నటువంటి భూములు, స్థలాలు, అట్లాగే బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాల వలన కూడా వీరికి ఆనందము వెల్లువేసే అవకాశం ఉంటుంది. చక్కటి మానసిక ఆలోచనలు ప్రస్ఫుటంగా వీరు బహిర్గతం చేసి వీరికి కావలసినటువంటి ధనలాభాదులు పొందటానికి మనస్సుని ఎక్కువగా ప్రభావితం చేసేటట్టుగా ధ్యానాన్ని అనుసరిస్తారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చస్థితిని పొంది ఉన్నాడో వీరికి ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం చేసుకోవాలని ప్రేమించుకుంటారో ఆ ప్రేమికులకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అయితే ఏంటంటే కొంచెం ఎగైనెస్ట్గా ఉండటానికి ఈ శని యొక్క కలయిక కొంత ప్రతిబంధకాలని కలుగజేస్తుంది. అంటే బంధువుల పరంగా కావచ్చు, తల్లి ఒప్పుకోకపోవడం కావచ్చు, తల్లి యొక్క మాట దురుసుతనం వలన వీరికి దగ్గరైనటువంటి అమ్మాయి కొంచెం బాధపడటం కానీ, లేకపోతే వివాహం దాకా వెళ్ళాల్సినవి నిశ్చయ తాంబూలాలతోనే ఆగిపోయి దీర్ఘకాలిక ఆలస్యం అవ్వటము, ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాము ఆగస్టులో అనేటటువంటి మాట, ఏదో రకమైనటువంటి వివాహ ఆటంకాలు కలగటానికి ఈ యొక్క శుక్రుడు మంచివాడైనప్పటికీ ప్రజెంటు ఈ నెల రోజులు కూడా శనితో కలవటం ద్వారా ప్రతి విషయంలో ఆలస్యము. భార్యతో తన మనసులో ఏదైనా అభీష్టాన్ని తెలపాలన్నా కూడా 1-4 సార్లు ఆలోచించటం, మాట్లాడడం వలన ఫలితాలు కూడా వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితులు. కొంతమందికి సంతానరీత్యా భాగ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శని చాలా చాలా దోషాలని కలుగజేస్తాడు, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి. కాబట్టి గర్భస్థితంలోనే ఎన్నో మార్పులు చేర్పులు జరగటం అనేది జరుగుతుంది. గృహపరంగా కూడా కొంత దూరంగా వేరే ఇంటికి వెళ్తే మన గృహ పరిస్థితులు మారతాయని చెప్పి గృహాలను మారటం వలన కూడా వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడానికి కించి ఉపయోగం కలుగుతుంది. ముఖ్యంగా మరి చతుర్థంలో ఉన్నటువంటి కుజరాహుల యొక్క దోషము, దశమంలో ఉన్నటువంటి కేతుగ్రహ దోషము, ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. తల్లి యొక్క ఆరోగ్యము, తండ్రి యొక్క ఆరోగ్యము కొంచెం క్షీణించేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే రవి 4లో ఉంటే కొంతమంది విద్యార్థులకి విద్యలో కూడా కర్మదోషాలు కలిగి విద్య యందు ఆసక్తి తగ్గి విద్యలో లేనిపోని సమస్యలు, విద్యాలయాలలో వీరు చేసేటటువంటి పనులు, వీరు చేసేటటువంటి కృత్యాల వలన ఎన్నో సమస్యలు తల్లిగారు అనుభవించాలి, తండ్రి గారు మాటలపడాలి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. వాహనాల విషయంలో, అంటే వాహనాలు కొనుగోలు కానీ, లేకపోతే వాహనాలను అమ్మటం విషయంలో కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పెనాల్టీలు పడడం కానీ, లేకపోతే వీరేదైనా సరే వృత్తి గురించి ఏదైనా ఎగ్జామ్స్ వ్రాతపూర్వకంగా రాసే విషయంలో కానీ సౌలభ్యము, సౌఖ్యత, సుఖము అనేది లేకుండా ఏదో తెలియనటువంటి పరధ్యాస, సహనం కోల్పోవటము, లేనిపోని ఇబ్బందుల వలన, లేకపోతే వారు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ప్రయాణాలలో ఎక్కడో అక్కడ ఆటంకాలు కలగటం, కొన్ని ప్రమాదాల వలన ఆ ఎగ్జామ్స్ రాయకపోవటం, లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలకి రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా పడిపోవటం, ఇలాంటివన్నీ కూడా వీరి ఆరోగ్యం మీద, తల్లిగారి తండ్రి గారి ఆరోగ్యం మీద, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఉద్యోగ బాధ్యత విస్మరించే విధంగా వీరు ప్రవర్తించటము, ఉద్యోగం మీద వీరికి విరక్తి కలిగేటటువంటి ఆలోచన కలగటము, అట్లాగే ఈ ఉద్యోగం కాదు వేరే ఉద్యోగానికి మారాలనేటటువంటి చిన్న పోకడలు, వీరికి ఏదో తెలియనటువంటి అలజడి అనేటటువంటిది ఈ సౌఖ్యం, మానసిక సౌఖ్యానికి ముఖ్యము 4వ స్థానం. అట్లాగే కొంతమందికి ఆరోగ్యరీత్యా హార్ట్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే వాయు సంబంధిత అంటే బ్రాంకిల్స్ అంటారు, ఊపిరితిత్తులకి సంబంధించి వాయువు సరిగ్గా ఆడక హాస్పిటలైజేషన్ వెళ్ళటం, దాని గురించి చికిత్స చేయించుకోవటము, ఇలాంటివి చాలా చాలా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి. ఎందుకంటే
వీరికి ఆపరేషన్స్ దాకా ఎందుకు వెళ్తాయంటే తండ్రి గారికి కావచ్చు, లేకపోతే తల్లి గారికి కావచ్చు, లేకపోతే అన్నదమ్ములకు కావచ్చు, లేకపోతే వీరికి రోగ నిరోధక శక్తి తగ్గి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో సమస్యలు వచ్చి పడటం, ఔషధాలను స్వీకరించటం, ఈ హాస్పిటల్ కాదని హాస్పిటల్కి మార్చడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని వెంటాడే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే గృహము అమ్మేటప్పుడు కొనేటప్పుడు, ఏదైనా వాహనాన్ని అమ్మేటప్పుడు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తులు ఎవరైనా సరే మిమ్మల్ని ప్రలోభపెట్టి రూపాయి ఉన్న వస్తువుని రూపాయిన్నరకి అమ్మిపించటము, అంటే కొనిపించటము, లేకపోతే 10 రూపాయల ఉన్న వస్తువుని 4 రూపాయలకి తక్కువగా ఉందని చెప్పి మీ చేత అమ్మిపించటము, ఇలాంటివి చేసి వారు లాభపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అది బంధువుల్లో కావచ్చు, తల్లిదండ్రుల బంధువుల్లో కావచ్చు, లేకపోతే మీ మీద ఆస్తి వాయిదాలు వేసేటటువంటి ప్రక్రియ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ మీద కేసులు పెట్టచ్చు గృహపరమైనటువంటి ఈ స్థిరాస్తుల పరంగా. ఇట్లా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా ఇబ్బందుల్ని గురి చేసే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కలుగుతోంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రుజుమార్గంలో ప్రయాణించడం చేత ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి కొంతవరకు సౌలభ్యంగా ఏదో చిన్న ఆశ అయితే కలుగుతుంది. నాకు లాభం కలగొచ్చేమో, నేను అనుకున్న పనులు లేకపోతే నేను పెట్టిన పెట్టుబడుల్లో ఎంతో కొంత భవిష్యత్తులో నాకు లాభం కలిగే అవకాశము అని వారిలో వారు మానసికంగా అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ సంతృప్తిని అనుభవించే పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కుటుంబంలో వీరి మాటకి కొంతవరకు ఓదార్పునిచ్చేవారు ఉండరు. బంధువుల్లో వీరి మాటని వేరే రకంగా దారి మరలించి వీరి యొక్క కీర్తి ప్రతిష్టల్ని భ్రష్టుత్వం పట్టించేవాళ్ళు రెడీగా ఉండే అవకాశం ఉంటుంది. నరఘోష అనేటటువంటిది ఎక్కువగా ఉంది. అలాగే వీరి యొక్క సంతాన రీత్యా కూడా కొంతమందికి సంతానం యొక్క విద్య రీత్యా వీరికి ఆందోళనలు పెరగటం, దానివలన తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి సంతానం గురించి అధికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతానాన్ని చదివించడం వరకే ఆలోచించాలి. వారి యొక్క పెళ్ళిళ్ళు లేకపోతే వారేం చేస్తున్నారని మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీ యొక్క అనారోగ్యం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ధనపరంగా సంతాన నష్టపరంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సింది. అట్లాగే పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, నూతనంగా పరిచయమైనటువంటి వాళ్ళు చెప్పారు, లేకపోతే మీకు ఎవరో బంధుమిత్రాదుల్లో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గురు సమానులు కావచ్చు, లేకపోతే సంతానానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఎవరో ఒకరు చెప్పారని చెప్పి మీరు లేనిపోని పెట్టుబడులు పెట్టారంటే అవి నష్టానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి బంగారం అమ్మగా లాభం వచ్చే పరిస్థితి కూడా ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా గృహం కట్టుకునే అవకాశం. కొంతమందికి అయితే కనుక గృహ నిర్మాణాదులు చేపట్టే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆ పెట్టుబడి పెట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్లో పార్ట్నర్షిప్ చేస్తారో, ఎవరైతే బ్రోకరేజం చేస్తారో వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ఆగిపోయే పరిస్థితి, దానివలన ఆర్థికంగా కిటకిటలాడటం, ఇట్లా ఎన్నో రకాలుగా సంతానం వల్ల కూడా వీరు కొంత ధన నష్టాన్ని కలుగజేసే పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే కొంతమంది సంతానాన్ని కోల్పోయే పరిస్థితి. జాతకంలో కనుక అనుకూలమైనటువంటి గ్రహస్థితులు, దశలు, అంతర్దశలు జరిగి దాంట్లో కనుక శని భగవానుడు లాభంగా ఉన్నట్లయితే వీరికి కంపల్సరీ సంతాన యోగం కలుగుతుంది. ఎన్ని కష్టాలనైనా నష్టాలనైనా సరే ఎదుర్కొని శని భగవంతుడు వారి జాతకంలో అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటే వీరికి సంతానం కలుగుతుంది. షేర్స్, వ్యాపారాలు, ఉద్యోగాల్లో లాభాలు కలుగుతాయి. లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది వీరికి. అలాంటి పరిస్థితులు ఈ గోచారంలో కొంతవరకు మాత్రమే మనకు అనుకూలతలు కనిపిస్తాయి. జన్మజాతకం మనకి ఆ కిరణాలను ప్రదర్శించి ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తుందే కానీ ఇప్పుడు చెప్పినవన్నీ మనకి 100% జరుగుతాయనే అపోహ మాత్రం తీసేసేయండి. కాబట్టి మనకి ఏదైనా జన్మజాతకంలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు అద్దంలో కనిపిస్తే, ఒకవేళ జన్మజాతకం లేని వాళ్ళు ఈవెంట్ వైజ్ ఏదైనా చేసుకోవాలి. కొంతమంది ఏదైనా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సంతానం కోసం షష్ఠీ దేవి స్తోత్రాన్ని చదవండి. అలాగే మానసాదేవిని అధికంగా ఆరాధించండి. చదువులో ఉన్నతమైనటువంటి విద్యా లాభం కలుగుతుంది. గృహపరంగా ఎవరైనా సరే ఆగిపోయినా, ఎవరైనా భూ కబ్జాలు చేసి మీ భూమిని లాక్కున్నా, భూపరంగా ఇబ్బందులు పడ్డా,
భూసూక్త జపాన్ని ఆచరించేటట్టుగా చేయండి. ఎవరి చేతన్నా బ్రాహ్మణ చేత, లేదా గృహ పాశుపత రుద్ర హోమాన్ని చేసుకున్నట్లయితే మీ గృహం మీకు లభిస్తుంది, మీ గృహం కట్టడం పూర్తవుతుంది, లేకపోతే మీకు భూమి లభించే అవకాశం లభిస్తుంది. ఇట్లా మన శాస్త్రంలో మనకు ఉండేటటువంటి మనకు వచ్చేటటువంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఆపాదించబడ్డాయి. ముఖ్యంగా ఈ యొక్క గోచారంలో ఈ మార్చి నెలలో కలిగేటటువంటి కుజ రాహు కేతువుల యొక్క సర్పదోష నివారణార్థమై మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపు 32 రోజులు 33 రోజులు ఈ కుజరాహు కేతువులకి జపాన్ని ఆచరిస్తూ వారి యొక్క కోరికలు నెరవేరటానికి గణపతి దుర్గా సర్పసూక్త జప పారాయణలు చేస్తూ మార్చి 18వ తేదీన సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము ప్రత్యేకించి వివాహము, గృహ సమస్యలు ఎదుర్కొంటూ కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి, ఏదనుకున్న ఉద్యోగంలో ప్రతిభ చూపించిన ఉద్యోగం రానటువంటి వాళ్ళకి, అట్లాగే వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నటువంటి వారికి, ఆర్థికంగా ధన నష్టం పడుతున్నటువంటి వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో మీరు పార్టిసిపేట్ మీరు కూడా చేసుకున్నట్లయితే, దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా సరే మీ అందరి బదులు వారధిగా నేను చేసి పెడతాను, అవన్నీ మీరు కూడా చూసే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలలో మంత్రతంత్ర ప్రయోగంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మీరు కూడా ఈ 33 రోజులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అట్లాగే ఇందాక చెప్పినటువంటి ఆరాధనలు చేసుకున్నట్లయితే, అట్లాగే ముఖ్యంగా ధనం నష్టపోకుండా ఉండాలంటే మటుకు గురుగ్రహానికి సంబంధించినటువంటి దత్త కవచాన్ని మీరు చదవండి. మీకు ఎటువంటి సమస్యలో వృత్తిలో చిన్న స్వల్ప మార్పులు కలిగి ఉద్యోగంలో మీకు కొన్ని అవరోధాలు ప్రతికూలతలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ ఈ మార్చి 15 తర్వాత కాస్త రవి శనిగ్రహ దోష నివారణార్థమై మీరు రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని చదవండి, లేకపోతే బ్రాహ్మణోత్తములచే కాస్త గ్రహాలకి జపం చేయించి దానాలు ఇచ్చుకోండి. శుక్రుడు ఒక్కడే మీకు అనుకూలంగా ఉన్నాడు. ఓం శరవణ భవాయ నమః.